అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే ఆనంద భైరవి సరైన బట్టలు బ్యాగ్లో సర్దేసి ఇక రంగమ్మని ఇంటికి పిలుస్తుంది. ఇక బ్యాగ్ ఇస్తుందన్నమాట రంగమ్మకి. త్వరగా వెళ్ళు రంగమ్మ, మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది కదా అని చెప్పి అలా ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఆనంద అని చెప్పి వెనక నుంచి లావణ్య పిలవడంతో ఇక ఆనంద కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కొంచెం దూరంలో అనన్య కూడా గమనిస్తూ చూస్తూ ఉంటుంది. ఎవరు ఆనంద ఈవిడ అని చెప్పి అడుగుతుంది లావణ్య. అది అక్క, ఈవిడ తెలిసిన వాళ్ళే, పేరు రంగమ్మ అనగానే అవునా, ఏంటి ఇలా వచ్చారు, మరి ఇంట్లో కూడా పిలవకుండా ఏంటి పంపించేస్తున్నావు అని చెప్పి అంటుందన్నమాట లావణ్య. అదేం లేదక్క, తను కొంచెం అర్జెంట్ పని ఉందంట, వెళ్ళాలి అంటుంటే అని చెప్పి అనగానే ఇక లావణ్య ఏమో ఇక రంగమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ని గమనిస్తూ ఉంటుంది. ఈ బ్యాగ్ నేను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బట్టలు కావాలన్నారు, మన ఇంట్లోవే కొన్ని వేరే యూస్ చేయని బట్టలు ఉంటే అవే బ్యాగ్లో సర్ది ఇస్తున్నాను అనగానే అవునా సరే అయితే అనగానే ఇక అప్పుడు ఆనంద భైరవి రంగమ్మ నువ్వు అర్జెంటుగా వెళ్ళాలన్నావు కదా, బయలుదేరు, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అనగానే అలాగే అమ్మ అని చెప్పి ఇక రంగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద ఇటు లావణ్య కూడా వెళ్ళిపోగానే ఇక ఇటు అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రంగమ్మని పిలిచింది, సరైన బట్టలు ఇచ్చింది, ఇవ్వాలి అనుకుంటే తన బట్టలు ఇవ్వాలి కదా, లేదంటే వేరే వాళ్ళ బట్టలు ఇవ్వాలి, కానీ సరైన బట్టలు ఇచ్చింది, అది కూడా కొత్త బట్టలు. ఏదో దాచింది చిన్నత్తయ్య, వెంటనే ఈ రంగమ్మని ఫాలో అయితే తెలుస్తుంది అని చెప్పి ఇక రంగమ్మ వెనకాల ఫాలో అవుతుంటుంది కారులో. ఇటు రంగమ్మ ఏమో వాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత రంగమ్మ వాళ్ళ ఇంటికి చేరుకోగానే అమ్మ శరణ్యమ్మ, ఇదిగో నీకు నీ బట్టలు తీసుకొచ్చాను, మీ అత్తయ్య గారు ఇచ్చారు అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఏమో ఆ బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది రంగమ్మ దగ్గర నుంచి. ఇక అప్పుడే ఇటు అనన్య ఆల్రెడీ ఫాలో అవుతుంది కదా, ఇక కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. అమ్మ సరేనని ఇక్కడ దాచిపెట్టిందా, అత్తయ్య గారు మామూలు ప్లాన్ వేయలేదు కదా, ఈ రకంగా మామూలుగా లాక్ చేయలేదు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఏమో సమీర్ అని అరెస్ట్ చేయించింది. ఆ సమీర నోరు విప్పితే ఇక ఇదంతా ప్లాన్ చేయించింది నేనే అని చెప్పి తెలిసిపోతుంది అందరికీ. అసలు నేను ఈ ఇంటికి వచ్చిందే ఈ ఇంటిని కూల్చడానికి, అసలు సమీర వెనకాల ఉన్నది నేనే అని చెప్పి బయట పెట్టడానికే ఇదంతా పక్కా ప్లాన్తో చేసి సరే నేను దాచిపెట్టింది చిన్నత్తయ్య గారు, ఎలాగైనా సరే ఆ పోలీసులకి చెప్పాలి, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి, సరే నేను దాచిపెట్టింది ఆనంద భైరవి అని చెప్పి అందరికీ చెప్తాను, ఇక ఆనందని ఒక రేంజ్లో ఆడుకుంటాను, ఇంట్లో వాళ్ళందరూ చీ కొడతారు, అప్పుడు కానీ ఆవిడికి బుద్ధి రాదు అని చెప్పి ఇక గబగబా ఇంటికి వెళ్ళి చెప్పాలి అని చెప్పి బయలుదేరుతుంది అనన్య ఇంటికి. మరో పక్క దర్శన్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక సమీర ఏమో అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంది, తన్ని బెయిల్ మీద తీసుకురావడానికి కూడా ఇవాళ హాలిడే అయిపోయింది. ఎలా సమీరని కాపాడాలి, నన్ను అంత కష్టపడి జైల్లో నుంచి ఈవెన్ మా అమ్మ వాళ్ళు కూడా బయటకు తీసుకురాలేకపోయారు, కానీ సమీర నన్ను బెయిల్ ఇప్పించి మరీ బయటికి తీసుకొచ్చింది, అలాంటి సమీరకి నేను ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్పి తన మీద తనే చిరాకు పడుతూ ఉంటాడు దర్శన్. పక్క ఇటు ఆనంద వాళ్ళ ఇంట్లో బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు ఆనంద వాళ్ళ హస్బెండ్, అలాగే ఇటు లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, అలాగే ఇటు రోహిత్ అందరూ ఉంటారనమాట. ఇక అసలు శరణ్య ఎక్కడుందో ఎలా ఉందో అని చెప్పి తొందరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు, అంత ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సమీర నిజం బయట పెడితే బాగుండు, అసలు చక్కగా ఉన్న భార్య భర్తల మధ్యలో ఆ సమీర రావడం ఏంటో, అసలు విడదీయడం ఏంటో, త్వరగా శరణ్య ఇంటికి వచ్చేస్తే తన జాడ తెలిస్తే దర్శన్ని శరణ్యని దగ్గర చేయాలి అని చెప్పి ఇలా లావణ్య చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే పరుగున ఇంట్లో అందరికీ చెప్పాలి ఈవిడి గురించి, ఆనంద గురించి అని చెప్పి వస్తుందన్నమాట అనన్య అక్కడికి. ఏంటమ్మా అనన్య అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని చెప్పి లీలావతి, రోహిత్ అడుగుతూ ఉంటే అది అత్తయ్య గారు మనల్ని దారుణంగా ఫూల్ చేశారు, మన శరణ్య ఎక్కడుందో తెలిసింది అనగానే ఎవరమ్మా ఫూల్ చేసింది అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే అదిగో ఈవిడే ఆనంద భైరవి అత్తయ్య గారు అని చెప్పి ఆనందాన్ని పేలెట్టి మరీ చూపిస్తూ ఉంటుంది అనన్య. ఏం మాట్లాడుతున్నావు అనన్య నువ్వు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే మీ ప్లాన్ అంతా తెలిసిపోయింది చిన్నత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నావు అనన్య, అత్తయ్యతో మాట్లాడే పద్ధతినే ఇది అని చెప్పి వాళ్ళ అత్తయ్య గారు అంటే లావణ్య అంటూ ఉంటుంది అనన్యతోని. అయ్యో అత్తయ్య గారు నేను చెప్పేది నిజం, ఇందాక రంగమ్మ వచ్చింది కదా మన ఇంటికి, మీరు కూడా మాట్లాడారు కదా, ఆవిడిని నాకు డౌట్ వచ్చింది, నేను ఆవిడ్ని ఫాలో అవుతూ వెళ్ళాను, ఎందుకంటే ఆవిడ చేతికి బ్యాగ్ ఇచ్చింది కదా చిన్నత్తయ్య గారు, ఆ బ్యాగ్లో శరణ్య బట్టలు ఉన్నాయి, అందుకే నేను డౌట్ వచ్చి ఫాలో అయ్యాను రంగమ్మని. అయితే ఫాలో అయితే ఆ రంగమ్మ వాళ్ళ ఇంట్లోనే శరణ్యని దాచిపెట్టారు, ఇదిగో మన అత్తయ్య గారు మనందరినీ ఫూల్ చేశారు, ఇప్పుడు నాతో పాటు మీరు చూపిస్తాను మీ అందరికీ శరణ్య అక్కడ ఉంది అని చెప్పి అలా అనన్య చెప్తూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి
ఈ అనన్య మాట ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అనగానే, లేదు నాతో పాటు రండి, నాతో పాటు వస్తే మీ అందరికీ నేను చూపిస్తాను, శరణ్య అక్కడే ఉంది అని చెప్పి అనగానే, సరే అయితే వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి ఇటు లీలావతి, ఇక వాళ్ళ హస్బెండ్ రాజేశ్వరరావు, అటు కోటేశ్వరరావు, ఇటు రోహిత్ అందరూ బయలుదేరుతారు. ఇక ఆనంద కూడా ఇటు పక్క శరణ్య ఆచూకీ తెలిసింది తను ఎక్కడుందో అని చెప్పి ఇక అనన్య పోలీసులకు ఫోన్ చేసి మీరు కూడా రండి, ఇక రంగమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేయగానే ఇక అందరూ ఒకసారి పోలీసులతో సహా ఇటు ఆనంద కుటుంబం మొత్తం కూడా రంగమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరో పక్క ఇటు శరణ్య ఏమో తను బ్యాగ్ తీసుకొస్తుంది కదా రంగమ్మ, ఇక బ్యాగ్లో అన్ని శారీస్ జ్యువెలరీ అన్ని బయటికి తీసుకొని తను ఫ్రెష్ అప్ అయ్యి ఇక రెడీ అవుతూ ఉంటుంది ఇంట్లో అనమాట అద్దం ముందు. ఇక ఇటు పక్క పోలీసులు వస్తారనమాట. ఇక అనన్య ఏమో రంగమ్మ రంగమ్మ అని చెప్పి పిలవగానే రంగమ్మ బయటికి వస్తుంది. ఏంటమ్మా అని చెప్పి అనగానే అప్పుడు అనన్య, మీ ఇంట్లో ఉందే నా చెల్లి శరణ్య, బయటికి పిలువు అని చెప్పి అనగానే అప్పుడు రంగమ్మ, ఏంటమ్మా మీరు మాట్లాడేది, మీ చెల్లి శరణ్య మా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి అనగానే ఇక వచ్చిన ఎస్ఐ అంటారు, కథ సమాప్తం అయిపోయింది, ఎవరు ఎక్కడ ఉన్నారో బాగా తెలిసిపోయిందిలే, కానీ ముందు మీ ఇంట్లో ఉన్న శరణ్యని బయటికి రమ్మని చెప్పు అని చెప్పి ఎస్ఐ అనడంతో, అదేంటి ఇలా అంటారు, అదేంటమ్మా మీ కోడలు మా ఇంట్లో ఉండడం ఏంటమ్మా అని చెప్పి ఈ రంగం అంటూ ఉంటే, ఏంటో ఈ అనన్య ఇలా చెప్పి అందరికీ ఇదే మాట చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి అనగానే, ముందు పిలుస్తావా లేదా శరణ్యని అని చెప్పి ఎస్ఐ అన్నంతో, సరే బాబు పిలుస్తాను అని చెప్పి శరణ్య అని చెప్పి పిలగానే ఇక అటుపక్క రూమ్లో రెడీ అవుతున్న శరణ్య బయటికి వస్తుంది బాబు అని చెప్పి ఇక రంగమ్మ చెప్పడంతో ఇటుపక్క ఆనంద కంగారు పడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక అనన్య అయితే ఇలా మనసులో సంతోషపడుతూ ఉంటుంది, ఆనందాన్ని మామూలుగా బుక్ చేయలేదు నేను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇంట్లో నుంచి వేరే అమ్మాయి బయటకు వస్తుంది. అక్కడ ఉన్నది శరణ్య కాదు, ఈ అమ్మాయి అండి శరణ్య, తిను మా చుట్టాలమ్మాయి ఇక్కడ ఉంటుంది అంతే, ఏంటి మీరేమో ఆనంద గారి కోడలు మా ఇంట్లో ఉంది అని చెప్పి ఈ అనన్య గారు చెప్పడం, ఈ పోలీసులు రావడం ఏంటిది అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు ఆనంద భైరవి, నేను ముందే చెప్పాను శరణ్య మాట ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదని, ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ శరణ్య ఉందా ఏంటి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, లేదు ఈ రంగమ్మ ఇంట్లోనే శరణ్యని పెట్టి దాచిపెట్టింది, నేను చూశాను కదా, నేను నా కళ్ళారా చూశాను, ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి అంతా చెక్ చేస్తాను అని చెప్పి ఇక అనన్య గబగబా రంగమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేస్తుంది. ఇక చెక్ చేసి ఇంట్లో నుంచి బయగానే, ఇదేంటి శరణ్యని ఇక్కడే కదా చూశాను, శరణ్య లేకపోవడం ఏంటి, ఇంత పక్కడబందీగా ప్లాన్ చేసి నేను మరి ఇలా పట్టుకుంటే శరణ్య లేకపోవడం ఏంటి, నేను చూసిన శరణ్యనే కదా అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. అనన్య కంగారు పడుతూ ఇక్కడ పోలీసులు కూడా అనన్యని అంటారు, ఏంటమ్మా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, శరణ్య ఉంటే కనిపించాలి కదా, చూశాను మీరు కూడా రండి అని చెప్పి మా అందరినీ తీసుకొచ్చావు, ఇటు చూస్తే శరణ్య లేదు, ఏంటి ఆనంద్ గారి మీద ఇలా బ్లేమ్ చేయడం కరెక్టేనా, మీ అత్తయ్య గారే కదా అని చెప్పి ఇక పోలీస్ కూడా అంటూ ఉంటే, కాదండి నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య. ఇక రోహిత్ లీలావతి కూడా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు అనన్య మీద. సారీ ఆనంద, నేను అనన్య మాటలు నమ్మి ఇక్కడ దాకా వచ్చాను, నేను మన శరణ్య ఉంటుందేమో అని నమ్మకంతో, అంతేకాని నీ మీద ఏమీ అపనమ్మకం కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లీలావతి. పక్క రోహిత్ కూడా, సారీ పిన్ని, అనన్య మాటలు నమ్మి ఇక్కడ దాకా వచ్చాను, నన్ను క్షమించి పిన్ని అని చెప్పి ఇక అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అనన్య చెంప పగలు కొడతాడనమాట రోహిత్. అసలు ఏంటి, అసలు ఇక పిచ్చి కానీ పట్టిందా, ఇంటికి పదా, అసలు మా పిన్ని పరువు అంతా తీసి పెట్టేశావు, మా పిన్నికి శరణ్యని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి, ఇంకోసారి ఇలా పిచ్చి వేషాలు వేసావంటే, మా పిన్ని పరువు తీసావంటే అసలు ఊరుకునేదే లేదు, పద ఇంటికి అని చెప్పి ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇటు అనన్య రూమ్లో టెన్షన్ పడుతూ ఉంటుంది, నేను చూసింది శరణ్యనే కదా, శరణ్య అక్కడ లేకపోవడం ఏంటి, అలా ఎలా పాసిబుల్, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక ఆనంద అనన్య గదిలోకి వస్తుంది. ఏంటి కోడలి పిల్ల షాక్ అయ్యావా, ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఇదంతా మీ ప్లానేనా అని చెప్పి అంటుందన్నమాట అనన్య. మరి లేకపోతే నువ్వు బాగానే కనిపెట్టావులే రంగం ఇంట్లో శరణ్య ఉందని చెప్పి, కానీ నేను నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాను, నా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోతుంది, అందుకే నేను శరణ్యని ఉంచాల్సిన ప్లేస్లోనే దాచిపెట్టాల్సిన ప్లేస్లోనే దాచిపెట్టాను, నువ్వు ఫూల్ అయ్యేలా చేశాను, అందరి ముందు నేనేదో దోషిలాగా నన్ను నించోపెట్టావు కానీ రివర్స్లో నీకే తగిలేలా చేశాను, ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద. ఇంతకీ శరణ్యని ఎక్కడ దాచిపెట్టుంటుంది, ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. పక్క ఇక డిన్నర్ టైం అవుతుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇక దర్శన్, ఇటు అందరూ ఇక రోహిత్, ఇటు లీలావతి, ఆనంద, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అందరూ భోజనానికి కూర్చుంటారనమాట. అయితే మన ఆనంద భైరవి
శరణ్యని ఎక్కడో దాచిపెట్టలేదు, వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టింది. ఇక శరణ్య పైన నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళంతా భోజనం చేస్తూ ఉంటే దర్శన్ని చూస్తూ ఉంటుంది. అయితే దర్శన్కి శరణ్య ఇంట్లోనే ఉన్నట్టుగా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. భోజనం చేస్తూనే ఉంటాడు కానీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. శరణ్య ఇక్కడే ఉందా ఏంటి, నాకు ఎందుకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి దర్శన్ అలా అనుకుంటూ ఉంటాడు. ఇక దర్శన్ చూసే టైంకి ఇక శరణ్య దాక్కుంటుంది. ఇక ఆ విధంగా శరణ్యని దాచిపెట్టిందనమాట ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లోనే. కమింగ్ ఎపిసోడ్లో శరణ్యని ఇంట్లోనే పెట్టుకొని అనన్య చూడకుండా ఎలా మేనేజ్ చేస్తుంది ఏంటి, ఇంకా కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకుందాము. మొత్తానికి శరణ్య అయితే ఆనంద భైరవి ఇంట్లోనే దాచిపెట్టింది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.